సిరియాలో అసద్ శకం ముగిసిందా? సిరియా రాజధాని డెమాసస్ సైతం తిరుగుబాటుదారుల వశమైందా? ఆదివారం తెల్లవారుజాము సిరియా అధ్యక్షుడు దేశాన్ని విడిచి వెళ్లిపోయారా? అసద్ సిరియా విడిచిపోవడానికి ఎవిడెన్స్లేంటి? సిరియాలో అసలు ఏం జరుగుతుంది? సిరియాలో ముగిసిన అసద్ శకం. అధ్యక్షుడి విమానం కూలిందన్న వార్త. ప్రభుత్వాన్ని అప్పగిస్తామన్న ప్రధాని. డమాస్కస్ సెంట్రల్ స్క్వేర్ వద్ద రెబెల్స్ సంబరాలు. 2024 డిసెంబర్ 8 సిరియన్ హిస్టరీలో ఒక చీకటి అధ్యాయం ముగిసిన రోజని, 50 ఏళ్ల అణచివేతకు చరమాంకం పలికిన తారీఖని, 13 ఏళ్ల నేరాలు ఘోరాలకు ఫుల్ స్టాప్ పడిందని, సిరియాలో సరికొత్త చరిత్రకు నాంది పలుకుతున్నామని ప్రకటిస్తున్నాయి సిరియన్ రెబెల్ గ్రూపులు. ఒక సిరియన్ ఆర్మీ కమాండర్ తన కింది స్థాయి సిబ్బందికి అధ్యక్షుడి అసద్ శకం ముగిసినట్టు సమాచారం అందించినట్టు తెలుస్తోంది. సిరియా ప్రధాన ప్రతిపక్షం హది అల్ బ్రహ్మా కూడా దేశ రాజధాని అసద్ నుంచి దేశం విముక్తి చెందినట్టు ప్రకటించింది. ఇదిలా ఉంటే దేశ ప్రధాని మెహ్మద్ ఖాజీ జలాలి ప్రతిపక్షాలకు ప్రభుత్వాన్ని అప్పగించేందుకు సిద్ధమనటం కూడా అసద్ కథ ముగిసినట్టుగా భావిస్తున్నారు. సిరియాలో అధ్యక్షుడు అసద్ దేశం విడిచి వెళ్లిపోయారని వినిపిస్తున్న వార్తల కారణంగా డమాస్కస్ లో తిరుగుబాటుదారుల సంబరాలు, అసద్ విగ్రహ ధ్వంసాలు, ఆపై పోస్టర్లకు నిప్పు పెట్టడం వంటివి సంభవిస్తున్నాయి. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనలు లేకపోయినా ఈజిప్షియన్ రచయిత ఖలీద్ మెహ్మద్ తన ఎక్స్ పోస్ట్ ద్వారా ఒక అనుమానాన్ని వ్యక్తం చేశారు. సిరియా రాజధాని డమాస్కస్ లోకి రెబెల్స్ ప్రవేశించిన సమయంలోని అసద్ ప్రయాణిస్తున్న SYR-9218 అనే రష్యన్ తయారీ IL-76 విమానంలో బయలుదేరి వెళ్లారని, ఆ విమానం తొలుత సిరియా సముద్ర తీరం వైపు ప్రయాణించిందని, అయితే దారి మధ్యలో విమానం రాడార్ మ్యాప్ నుంచి అదృశ్యమైందని US టుడే కథనం చెప్తోంది. అయితే జామింగ్, ట్రాకింగ్ ఎర్రర్ లేదా కూల్చివేసిన ప్రమాదానికి గురైనా ఇలా జరిగే అవకాశాలుంటాయని చెప్తున్నారు విమానరంగ నిపుణులు. వీటన్నిటిని బట్టి చూస్తే సిరియాలో అధ్యక్షుడు అసద్ శకం ముగిసినట్టే భావిస్తున్నాయి ప్రపంచ దేశాలు. దీంతో సిరియాలో కొత్త అధ్యాయం మొదలైనట్టుగానే అంచనా వేస్తున్నారు. ఈ సందర్భంగా సిరియన్ ప్రైమ్ మినిస్టర్ జలాలి తాను ఎక్కడకు వెళ్లలేదని, ఇంట్లోనే ఉన్నానని, దయచేసి తిరుగుబాటుదారులు ప్రజల ఆస్తులు ధ్వంసం చేయరాదని సూచించడంతో దాదాపు ఈ సమాచారం కన్ఫర్మ్ గా అంచనా వేస్తున్నారు. అసద్ నిష్క్రమణతో సిరియాలో 54 ఏళ్ల కుటుంబ పాలనకు తెరపడినట్టు భావిస్తున్నారు. అసద్ తండ్రి హఫీజ్ 1970లో నాటి సిరియన్ ప్రభుత్వంపై తిరుగుబావుట ఎగురవేసి అధికారంలోకొచ్చారు. ఆయన తాను మరణించే వరకు అంటే 2000 సంవత్సరం వరకు సిరియాను పరిపాలించారు. ఆ తరువాత అసద్ సిరియా పగ్గాలు చేపట్టారు. తిరుగుబాటుదారులు ప్రస్తుతం దేశ రాజధానిని ఆధీనంలోకి తీసుకోవడంతో అసద్ సిరియా వదిలి వెళ్లినట్టుగానే భావిస్తున్నారు. ప్రధాని జలాలి ప్రతిపక్షాలకు ప్రభుత్వాన్ని అప్పగిస్తామని ప్రకటించడంతో, డమాస్కస్ లో కాల్పులు జరపొద్దని తిరుగుబాటు దళం నేత అల్గోలానీ ప్రకటించడంతో సిరియాలో అసద్ కుటుంబ పాలన అంతమైనట్టుగానే లెక్కిస్తున్నారు. ప్రస్తుతం డమాస్కస్ సెంట్రల్ స్క్వేర్ దగ్గర గాల్లో తుపాకులు పేల్చి కార్ హారన్లను మోగిస్తూ సంబరాలు జరుపుకుంటున్నాయి రెబెల్ వర్గాలు. అసద్ నేరస్తుడని, నిరంకుశ స్వభావం కలవాడన్న నినాదాలతో హోరెత్తిస్తున్నారు.